ఈరోజు మనము శుభోదయ బేట వాళ్ళు బాగున్నారా? అందరు బాగున్నారా? ఓకేనా? ఓకేనా? ఈరోజు లెసన్ 4 తర్వాత టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40 చూడండి. టెక్స్ట్ బుక్ ఓకే, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40లో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40లో మీకు ఏమి ఇచ్చారు? చదవండి తెలుసుకోండి అని ఇచ్చారు. ఓకే, చదవండి తెలుసుకోండి. తెలుసుకోండి. ఓకే, చదవండి తెలుసుకోండి. దీంట్లో చూడండి ఏమి ఇచ్చారంటే ఓకే, ఫస్ట్ చదువుతున్న వినండి. పోతన రచించిన భాగవతం అంతా భక్తులు భక్తి సుధారణ వర్ణ 1 minute భక్తి సుధారణ వమే. ఓకే, సో పోతన రచించిన భాగవతం అంతా భక్తి సుధారణ వన్మే తేట తెలుగుదనం రమణీయ అలంకార కారికత. ఓకే, ధారాశోభితమైన పద్య శైలితో అలరారే పోతన పద్యాలు ప్రజల నాలుకపై నాట్యం ఆడుతూనే ఉన్నాయి. అటువంటి పద్యాలలో ముచ్చుకు ఓకే ఒక పద్యం ఏం చెప్పారు ఇప్పుడు? పోతన రచించిన భాగవతం అంతా భక్తి సుధారణ వర్ణమే. ఓకే, భక్తి సుధారణ వమే తెలుగుదనం. ఓకే, తేట తెలుగు ధనం రమణీయ అలంకారికత. ఓకే, ధారాశోభితమైన పద్య శైలితో ఓకే అలరారే పోతన పద్యాలు ప్రజల నాలుకపై నాట్యం ఆడుతూనే ఉన్నాయి. అటువంటి పద్యాలలో ముచ్చుకు ఒక పద్యం ఇక్కడ ఇచ్చారు. చూడండి ఏముంది అది. ఓకే, సిరికం జప్పుడు శంఖ చక్ర ముంగమం జదోయ్ సందీప దే పరివారం బును జిర డబ్ర గపతిం బన్నింప డాకర్నికాం తర ధమ్మిలము జక నొత్తడు వివాద ప్రోస్థిత శకుచో పరి చేలాంచలమైన విడడు గజ్ర ప్రాణ వనోత్సహిమై. అంటే దీని ఒక భావం చూడండి. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను చేతులలోనికి తీసుకోలేదు. సేవకుల నేవరిని పిలువలేదు. గరుడు వాహనం సిద్ధపరచుకోలేదు. చెవిలోని తామర దుద్దు వరకు జారిన జుట్టు ముడిని కూడా చక్కదిద్దుకోలేదు.
వెళ్ళే తొందరతో లక్ష్మీదేవి పైట కొంగును కూడా వదిలిపెట్టడం మరిచాడు. సో ఇది తాత్పర్యం. సో మీరు ఏం చేయండి ఇప్పుడు, ఓకే, ఈ పద్యం రాయండి. ఓకే, దాని కింద నేను బోర్డు మీద ఇస్తా పద్యం కూడా, మీరు రాయండి చూసుకుంటా. దాని భావం కూడా ఇస్తాను. ఓకే, మీ క్లాస్ వర్క్ తీయండి, నీట్గా రాయండి. ఓకే, సిరికి జపడు
సో ఇది పద్యము. దీని తాత్పర్యము కింద రాస్తున్న చూడండి. భావం దీని భావం రాయండి. గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో విష్ణువు లక్ష్మీదేవికి చెప్పలేదు. శంఖ చక్రాలను చేతులలోనికి తీసుకోలేదు. సేవకుల నేవరిని పిలవలేదు. గరుడ వాహనం సిద్ధపరచుకోలేదు. వెళ్ళే తొందరతో లక్ష్మీదేవి పైట కొంగును
పైట కొంగును కూడా వదిలిపెట్టడం మరిచాడు. వదిలి మరిచాడు. ఓకేనా, ఇది భావం. మీకు ఇది కనపడట్లేదు, ఇట్లా ఏమైనా సందేహం ఉంటే, డౌట్ ఉంటే మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40 ఓపెన్ చేసి మీ ముందుకు పెట్టుకోండి. అక్కడ పద్యం ఇచ్చారు, భావం ఇచ్చారు. టెక్స్ట్ బుక్ 40లో చూసుకుంటా రాయండి, సరేనా? రాశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పద్యం చూద్దాము. పద్యము నేను చదువుతాను. చూడండి, రెండో పద్యం వచ్చేసి పేజ్ నెంబర్ 40 చూడండి. ఓకే. ఇంతిత్తై వటుడింతమై మరియ డానింతై నభోవిధిపై నంతై తోయదమం డల గ్రామున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతమై ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై సత్యపదోన్నతుం దగుచు బ్రహ్మోడాంతసం వద్దిపై. అంటే దీని భావం చూడండి. ఈ పద్యం భావం వచ్చేసి ఇవన్నీ పోతన రాసిన పద్యాలు. ఓకేనా. భావం: బలి చక్రవర్తి మూడు అడుగుల నెలను వామనుడికి ఇస్తానన్నాడు. ఓకే. బలి చక్రవర్తి 3 అడుగుల నేలను వామనుడికి ఇస్తానన్నాడు. ఆ తర్వాత వామనుడు కొద్దిగా ఎదిగాడు. ఇంతవాడు అంతవాడు మరి అంతవాడు అయ్యాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటే, మేఘమండలం కంటే, వెలుగుల రాశుల కంటే పైకి పెరిగాడు. చంద్రుని వరకు, ధ్రువతార వరకు, మహర్లోకం వరకు, ఆ పైన సత్యలోకం వరకు పెరుగుతూ
బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. ఓకే, సో ఈ పద్యంలో ఏం చెప్పారంటే బలి చక్రవర్తి దగ్గర వామనుడు, ఓకే, వామన రూపంలో విష్ణుమూర్తి వస్తారు. ఓకే, సో వచ్చి ఏమడుగుతారు, 3 అడుగులు భూమి ఇవ్వమని, దానం చేయమని అడుగుతారు. అప్పుడు బలి చక్రవర్తి నువ్వు అడిగింది నేను ఇస్తాను, 3 అడుగుల భూమి ఇస్తానని ఒప్పుకుంటాడు. సరే, ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు వామనుడు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు తన శరీరం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ అది బ్రహ్మాండం అంతా నిండిపోతుంది. సో అదే ఈ పద్యం ద్వారా ఇక్కడ చెప్పారు. సరేనా? ఇప్పుడు మీరు ఏం చేయండి, మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 40లో చూసుకుంటా ఈ రెండో పద్యం నీట్గా రాయండి. తర్వాత నేను భావం బోర్డు మీద ఇస్తాను. సరేనా? సో స్టార్ట్ చేయండి. రాశారా? సో ఇప్పుడు మీరు భావం, దాని కింద ఒక లైన్ వద్ద పెట్టి భావం రాయండి. బలి చక్రవర్తి బలి చక్రవర్తి 3 అడుగుల నేలను వామనుడికి ఇస్తానన్నాడు. ఆ తర్వాత వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగాడు. క్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటే
వరుసగా ఆకాశం కంటే మేఘమండలం కంటే మేఘమండలం కంటే చంద్రుని వరకు వెలుగుల రాశి కంటే పైకి పెరిగాడు. చంద్రుని వరకు ధ్రువతార వరకు పెరుగుతూ ధ్రువతార వరకు మహార్లోకం వరకు పైన సత్యలోక వరకు సత్యలోకం వరకు పెరుగుతూ బ్రహ్మండల అంతా బ్రహ్మాండం అంతా నిండిపోయాడు. ఓకే, నీట్గా రాయండి.
రాశారు కదా. ఓకే. సో మిగిలిన 2 పద్యాలు మీరు చదవండి. దాని భావం కూడా ఇచ్చారు ఇక్కడ టెక్స్ట్ బుక్లో. ఓకేనా, దాని భావం కూడా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. అవి చూసుకుంటా ఓకే క్లాస్ వర్క్లో ఒకసారి రాయండి, తర్వాత హోంవర్క్లో ఇవి అన్నీ మళ్ళీ ఒకసారి రాయండి, సరేనా. సో ఈరోజు వచ్చేసి మన సాక్షి రాసుకోండి. సాక్షి ఇలా రాసుకోండి, సాక్షి. ఓకే, సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ వచ్చేసి 7th క్లాస్. హెచ్డబ్ల్యూ వచ్చేసి హెచ్డబ్ల్యూ సేమ్ యాజ్ క్లాస్ వర్క్, 1 time, హియర్ PS అండ్ హియర్ TS. ఓకే, సో హోంవర్క్ రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి. ఇక్కడ మనము లెసన్ 4 ఓకే కంప్లీట్ చేసాము. మళ్ళీ మనము మరో లెసన్తో పాటు మరో సెషన్లో కలుద్దాము. అప్పుడు ఒక సెలవు. బాయ్ బాయ్.